2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. చైల్డ్ కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి సార్ అసలు? సో చాలా మంచి టాపిక్ అండి. చాలా వెరీ సెన్సిటివ్ టాపిక్. నౌడేస్ డైవర్సెస్ ఎక్కువ అవుతున్నాయి మనకు తెలుసు. పిల్లలు పుట్టాక ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం ఇవి మనము. అండ్ ఇమ్మీడియట్‌గా ఒక 1, 2 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడే డివోర్సెస్ తీసుకుంటాం కూడా చూస్తున్నాము. ఈ 1-2 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల కంటే కూడా 5-10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ట్రోమా ఎక్కువ చూస్తున్నామండి. అది ఎలినేషన్ ఆఫ్ పేరెంట్స్ సిండ్రోమ్ అని అంటున్నారు దాన్ని. ఓకే. ఓకే. ఈ సిండ్రోమ్స్ ఎక్కువగా మనం 5-10 ఇయర్స్ పిల్లల దగ్గర చూస్తున్నాము. అంటే 5 ఇయర్స్ వచ్చేసరికి తండ్రితో కానీ తల్లితో కానీ అటాచ్మెంట్ బాగా పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు కనుక తల్లిదండ్రులు విడిపోతే ఆ పిల్లవాడికి ఆ సిండ్రోమ్ వస్తామన్నది కామన్. ఓకే. సో వాట్ టు డూ ఎట్ దట్ టైమ్ అన్నది చాలా ప్రైమరీలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద పేరెంట్స్ అండి. ఓకే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసెస్‌లో వైఫ్ హస్బెండ్‌తో విడిపోవాలనుకుంటున్నా కూడా ఆ వైఫ్ ఏమంటున్నారంటే, మా పాపకి ఆళ్ళ ఫాదర్ బాగా అటాచ్డ్ అండి. నేను మా పాపని, ఫాదర్‌ని విడగొట్టాలనుకోవట్లేదు అని మొన్న వచ్చిన ఒక క్లయింట్ నాతో చెప్తాం జరిగింది. విచ్ ఐ అప్రిషియేట్ అండి నాగరాజ్ గారు. విభేదాలుంటే మీ ఇద్దరికీ ఉండొచ్చు. కానీ అందులో పిల్లల్ని లాక్కూడదు. జనరల్‌గా కోర్ట్ ప్రకారము బిలో 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే పాప గాని, బాబు గాని మాక్సిమం మదర్ దగ్గరే ఉండాలి. బికాజ్ ఆ కైండ్ ఆఫ్ నరిష్మెంట్, మదర్ ఇచ్చే ట్రీట్మెంట్ కంప్లీట్‌గా వేరే ఉంటుంది కాబట్టి బిలో 5 ఇయర్స్ ఉంటే చైల్డ్‌ని మదర్ దగ్గరే ఉండాలి అంటారు. 5 ఇయర్స్ దాటిన తర్వాత ఫాదర్‌కి కూడా హక్కు ఉంటుంది. అడిగే హక్కు ఉంటుంది. అంతేగాని 5 ఇయర్స్ దాటగానే ఆటోమేటిక్‌గా ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న రూల్ ఎక్కడా లేదు. అడిగే హక్కు ఉంటుంది. ప్లస్ ఫాదర్‌లో క్యారెక్టర్ ఏంటి అన్నది కూడా కోర్టు పరిగణిస్తుంది. పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఎలా ఏ పాయింట్స్ మీద కోర్టు ఫోకస్ చేస్తది ఫాదర్‌కి బేబీని ఇవ్వాలా వద్దా అంటే, ఫాదర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఒకటే ఉంటే ఇచ్చేస్తారా పిల్లల్ని అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలా కాదండి నారాజ్. డబ్బు ఒకటే విల్ నాట్ ప్లే ద మేజర్ రోల్. అలాంగ్ విత్ మనీ వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేబుల్‌గా ఉన్నాడా లేదా? డొమెస్టిక్ వయలెన్స్, క్రూయాలిటీ కేసెస్ ఈయన మీద ఏమైనా ఉన్నాయా? అవి ప్రూవ్ అయినాయా? చాలామంది అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ మీద కేసెస్ ఉంటేనే మీరు నిందితులని కాదు. అక్యూజ్డ్‌కి, కన్విక్టెడ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ డొమెస్టిక్ వయలెన్స్ 498 మీ మీద ఏసినంత మాత్రం మీరు చెడ్డవాళ్ళని కాదు. దాన్ని ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఇలాంటి కేసెస్ మీ మీద ఉన్నా, గతంలో ఏదైనా కోర్టు జడ్జిమెంట్ వయలేషన్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమైనా చేశారా? అంటే కోర్ట్ ఒక జడ్జిమెంటో, ఆర్డరో, ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మీరు దాన్ని పాటించారా? లేకపోతే దాన్ని మీరు బ్రేక్ చేశారా? ఒకవేళ బ్రేక్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర పిల్లల్ని ఇస్తానికి కోర్టు కూడా నిరాకరిస్తుంది. ఎందుకంటే విజిటేషన్ రైట్స్ అన్నది హక్కు మదర్‌కైనా, ఫాదర్‌కైనా. ఒకవేళ ఫాదర్‌కి చైల్డ్ ఇచ్చిన తర్వాత మదర్‌కి విజిటేషన్ రైట్స్ ఆర్డర్ వచ్చినా కూడా కోర్ట్ ఆర్డర్‌నే ఈయన ఇంతకుముందు పాటించినప్పుడు, ఇప్పుడు కూడా మరి కోర్ట్ ఆర్డర్‌ని పాటిస్తాడా లేదా అన్నది గ్యారంటీ ఉండదు కదా! దాన్నే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. సో, ఫాదర్ గాని, మదర్ గాని ప్రీవియస్ కోడ్ ఆఫ్ కండక్ట్స్, ప్రీవియస్ క్రిమినల్ ఆర్ సివిల్ హిస్టరీ ఇవన్నీ తీసి, అందులో వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు, వీళ్ళ తప్పు ఉందా లేదా అన్నది ఒక అంచనాకు వచ్చి కేసు ఒకవేళ కన్విక్టెడ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి రైట్స్ కొంచెం ఫోర్ఫిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో మనం ఇందులో పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇద్దరికీ పిల్లల మీద చాలా ప్రేమ ఉండి వదిలి ఉండలేకపోతున్నారు అన్నప్పుడు మీరు జాయింట్ కస్టడీ తీసుకోవాలి. కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ. ఈ జాయింట్ కస్టడీ అనేది కోర్టు కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఏ చైల్డ్‌కైనా మదర్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది సహజంగా ఏం ఆలోచిస్తుంటారండి నారాజు గారు, మదర్ ఉంటే చాలు పిల్లలకి అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. కొన్ని స్టడీస్‌లో ప్రూవ్ అయింది ఏంటంటే, మదర్ కంటే ఫాదర్‌తో ఉంటేనే చైల్డ్ ఎక్కువ సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతాడు. మదర్‌తో కంటే ఫాదర్‌తో ఉంటేనే చైల్డ్ కాన్ఫిడెంట్‌గా సొసైటీలో ఎదుగుతాడని కొన్ని స్టడీస్‌లో చెప్తం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మదర్ ఎఫెక్షన్, మదర్ బాండింగ్ లేకపోతే చైల్డ్ సొసైటీలో కొంచెం డేంజరస్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మదర్ విల్ ఆల్వేస్ టీచ్ ఎ చైల్డ్ హౌ టు బిహేవ్. ఈ గుడ్ మేనర్స్ ఇవన్నీ మదర్ దగ్గర నుంచి వస్తే, కాన్ఫిడెంట్‌గా సొసైటీని ఎలా ఎదుర్కోవాలన్నది ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి జాయింట్ కస్టడీ అన్నది కోర్ట్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో దయచేసి నేను
పేరెంట్స్‌కి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీలో డిఫరెన్స్ వచ్చేసి విడిపోవాలి అనుకున్నప్పుడు, చైల్డ్‌ని జాయింట్ కస్టడీ తీసుకోండి. ఆ చైల్డ్‌కి మీరు విడిపోయినా కూడా మీ ఇద్దరితో ఆయన కలిసి ఉంటాడు కాబట్టి, ఆయన గ్రోత్ రేపొద్దున ఒక మంచి సిటిజన్ లాగా సొసైటీలో ఆయన తయారవుతారు. బట్ చాలా మంచి టాపిక్ సార్. ఇప్పుడున్న పిల్లలకి నిజంగా ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అంటే మనకి తలుచుకుంటుంటేనే చాలా అంటే మనలో భావోద్వేగాలు కూడా ఆగవనమాట. పిల్లలు అటుండాలా, ఇటుండాలా అనేటువంటి దానికి అంటే మనం ఎంత నరకం చూపిస్తున్నామంటే వాళ్ళు బయటకి చెప్పుకోలేరు. కొన్ని కొన్ని సార్లు మనకు తెలిసినటువంటి పిల్లలు మన పిల్లల్ని చూస్తేనే అంటే మన పిల్లలు ఎంపథైజ్ మన ముందు మన ముందున్నప్పుడే అంటే ఆడుకునేటప్పుడే తల్లి వైపు వెళ్తావు, తండ్రి వైపు వెళ్తావు అని చెప్పేసి మామూలుగా చూసుకునేటప్పుడే వాళ్ళల్లో ఇద్దరు కలిసి ఉండేటువంటి ఆ 2 కళ్ళ లాంటి ఎమోషనే చూస్తాం గానీ, ఆ సెపరేషన్ పార్ట్‌ని ఎప్పుడు చూడలేరు వాళ్ళు. తండ్రి బయట లేకపోయినా, తల్లి లేకపోయినా పిల్లలకి అది తీరని లోటే అండి. ఇద్దరు బతికుండి గూడా వాళ్ళ ప్రేమని పంచలేకపోతే అది మహాపాపం ఈ తల్లిదండ్రులకే. కాబట్టి నేననేది ఏంటి అంటే జాయింట్ కస్టడీ తీసుకోండి. ఈక్వల్‌గా తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని మీ పిల్లలకి ఇవ్వండి అంటాను. వెరీ గుడ్ సార్. థాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థాంక్ యూ.